ఢిల్లీలో ఆప్ పతనం అసెంబ్లీతో ఆగడం లేదు. ఆల్రెడీ సీఎం సీటు కోల్పోయిన ఆప్ అతి త్వరలో మేయర్ పీఠం కూడా పోగొట్టుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే 3 ఆప్ కౌన్సిలర్లు బీజేపీలోకి చేరగా వీరితో పాటు న్యూఢిల్లీ ఆప్ అధ్యక్షుడు సైతం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆప్ చేతిలో ఉన్న ఢిల్లీ మేయర్ పదవిని ఎలాగైనా సరే తమ వశం చేసుకోవాలని చూస్తోంది బీజేపీ. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 250 కౌన్సిలర్లుండగా బీజేపీకి 120, ఆప్ ఖాతాలో 122 మంది కార్పొరేటర్లుండేవారు. మేయర్ ఎన్నికలో 14 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంది. ఈ హక్కున్న ఎమ్మెల్యే స్థానాల్లో ప్రస్తుతం 10ంట విజయం సాధించింది బీజేపీ. 3 ఆప్ కౌన్సిలర్లు, 8 మంది బీజేపీ కౌన్సిలర్లు అసెంబ్లీలో ఎన్నికల పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలవడంతో 12 స్థానాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ ఫిరాయింపుల కారణంగా ఎంసీడీలో సంఖ్యాబలంగా మారింది. ప్రస్తుత లెక్కలను బట్టి చూస్తే ఆప్కి 119 మంది సభ్యులుండగా బీజేపీకి 112 మందిగా ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల అడ్వాంటేజీని కలుపుకుంటే బీజేపీకి లీడ్ లభిస్తోంది. కేంద్రం, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండటంతో ఢిల్లీ మేయర్ పీఠం పైన గురిపెట్టింది కమలం పార్టీ. ట్రిపుల్ ఇంజన్ సర్కార్తో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఢిల్లీ అభివృద్ధి చేయవచ్చని భావిస్తున్నట్లు చెబుతోంది ఢిల్లీ బీజేపీ.